హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకుని డ్రామా కలుపుదాం. ఏదో సిస్టర్ అంటూ ఉంటుంది. ఏదో కదా గాడ్కిన్ కాదు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి తన గురించి నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా అంటూ ఉంటాడు, నా కూతురు గురించి తెలుసు, చిన్నప్పుడు తనని బయటికి పంపించాడు, తను ఒక పూర్ అమ్మాయిని అంటూ ఉంటాడు. ఏదో అంటుంది, అవును అందుకనే కదా మీకు నా గురించి తెలియదు, చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఏమైనా పెంచారా చేశారా, ఇంకా నేను చాలా రిచ్ పర్సన్ని, ఆయన కూడా మీకు ఈ విషయం సీక్రెట్గా ఉంచారని అంటూ ఉంటుంది. ఈరోజు మా సిస్టర్ అంటూ ఉంటుంది, గాడ్కిన్ ఫోన్ దగ్గర ఈరోజు ఎందుకు దొంగతనం చేస్తుంది, ఆయన కూడా తిని ఇలాంటి పనులు చేస్తుంది, ఇంకా పోలీసు వాళ్ళని పిలుస్తామని అంటూ ఉంటుంది. ఈరోజు అంటే మీరు ఇంకా మారలేదు కదా, అయితే చూడండి అని ఇంకా ఫోన్ చేసేంటిది. ఇంకా వాళ్ళ డాడీ డీల్ ఉంది కదా క్యాన్సిల్ చేసామని చెప్పినది. వాళ్ళ డాడీ కదా తనకి ఫోన్ వచ్చినది, తన డీల్ ఉంది కదా క్యాన్సిల్ అయిపోయిందని ఈ విషయం తెలియగానే షాక్ అయిపోయింది. ఈరోజు అంటుంది, ఇప్పుడు నా గురించి మీకు తెలిసిందని అంటూ ఉంటుంది. అప్పుడే పోలీసులు కదా అక్కడికి వచ్చి అంటాడు, ఈరోని అంటూ ఉంటాను, గాడ్కిన్ లాగా నటిస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది, నేనేం నటియట్లేదు, నేను గాడ్కిన్ అని అంటూ అంటాడు. ఇంకా వాళ్ళు ఉన్నాడు కదా, ఇంకా పోలీసులు తినని పడుకున్నాయి అంటూ ఉంటాడు. ఈరోని బాడీగార్డ్ అంటూ ఉంటుంది, నేను ఉండగా ఎవరు ఈరోని టచ్ చేయలేరని అంటూ ఉంటుంది. అప్పుడు పోలీసు సార్ కదా వచ్చి ఉంటాడు, మిగతా పోలీసులను కదా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఇంకా సార్ అంటూ ఉంటాడు, మిషన్ ఇక్కడ ఎవరు ఉన్నారని అంటూ ఉంటాడు. ఈయన వాళ్ళ డాడీ అంటాడు, మిషన్ ఎవరో తెలియదు కానీ తను నా కూతురని అంటూ ఉంటాడు. ఇంకా సార్ అంటూ ఉంటాడు, అవును మిషన్ ఉంది కదా, తన కోసమే ఈ పార్టీ ఉంది కదా మొత్తం రెడీ చేశారని అంటాడు. ఈయన సిస్టర్ అంటుంది, ఈ పార్టీ ఉంది కదా నా కోసమే మొత్తం అంతా రెడీ చేశారని పొగరుగా చెప్తూ ఉంటుంది. ఆ సార్ కదా తనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఈయన సిస్టర్ ఉంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అతను కదా బిల్డింగ్ రాసేసి ఈరోజు వాళ్ళ సిస్టర్కి మొత్తం ఇచ్చేసే అంటాడు. ఈరోజు బాడీగార్డ్ అంటూ ఉంటుంది, అవును మిషన్ ఉంది కదా ఇక్కడ గాడ్కిన్, ఆయన కూడా తనకెందుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా పర్సన్ కదా ఫోన్ చేసి అంటాడు. ఈరోజు బాడీగార్డ్ అంటూ ఉంటుంది, ఇప్పుడైనా తెలిసిందా ఎవరో అని అంటూ ఉంటాడు. ఇంకా అతను కదా హీరోనికి రెస్పెక్ట్ ఇస్తూ అంటాడు. హీరోని అంటది, నువ్వు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు నాకేంటి రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అంటాడు. ఆ పర్సన్ అంటాడు, నాకు ఈ విషయం తెలియదు, మీరు మిషన్ అని ఆయన కూడా ఇతను చెప్పారని అంటూ ఉంటాడు. పోలీసు అతను అంటుంటాడు, హీరోని వాళ్ళ హస్బెండ్ కదా చెప్పాడు, ఇతను మిషన్ కాదని, అందుకని అరెస్ట్ చేయడానికి వచ్చాడు, ఇతను మిస్టేక్ అని అంటూ ఉంటాడు. ఈరోని బాడీగార్డ్కి ఇంకా ఫోన్ వచ్చేటది. ఈరోని చెప్తుంటుంది, మీరు ఆ గిఫ్ట్ ఉంది కదా ఆర్డర్ చేయాలనుకుంటున్నారా అని అంటుంది. ఈరోని ఉంటుంది, అవును నా హస్బెండ్ కోసం ఆర్డర్ చేస్తాను, కొత్త హస్బెండ్ కోసం అని అంటూ ఉంటుంది. ఇంక ఈరోని బాడీగార్డ్ ఉంది కదా ఫోన్ చేసి ఉంటుంది, ఇంకా వేరే కంట్రీ రాని ఉంది కదా, ఇంకా తనకి చెప్తూ ఉంటుంది, మీరు ఆ ముత్యం ఉంది కదా పంపించండి ఆ గిఫ్ట్ లాగా అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, ఆ ముత్యం అని అంటుంటాడు. ఈరోని ఉంటుంది, అవును అది నీ కోసమే వద్దా అని అంటుంది. హీరో అంటుంటాడు, అది వేరే కంట్రీ ముత్యమా, ఆయన కూడా ఎంత మనీ ఇచ్చినా కూడా ప్రైస్ లెస్ కదా అని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది, నాకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా నేను అది కొని తీరుతానని అంటూ ఉంటుంది. వేరే కంట్రీ రాని ఉంది కదా, హీరోనికి ఆ ముత్యం ఇచ్చి ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా తన హస్బెండ్కి ఇస్తూ ఉంటుంది, ఇది ఫస్ట్ నా హస్బెండ్కి ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు నీకని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. హీరో హస్బెండ్ అంటారు, ఇది ఓన్లీ ఫేక్, ఆయన కూడా రియల్ కాదని అంటూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటాడు, లేదు ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఎన్నో కోట్లు రేట్లు ఉంటాయి అనుకుంటా అని హీరో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. అప్పుడు వేరే కంట్రీ రాజులు ఉన్నారు కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోనికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఆవిడ వేరే కంట్రీ ట్యాక్సీ క్యూన్ ఉంది కదా తను ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇంక మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఉంది కదా హీరోనికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. గాడ్కిన్ మీరు ఎలా ఉన్నాడు అని అంటుంది. హీరోని ఉంటుంది, మీరేమీ ఇంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఆయన కూడా ఇక్కడ కొన్ని మందిలో ఉన్నాడు, నా ఐడెంటిటీ క్వశ్చన్ వేస్తున్నాడు, నేను గాడ్కిన్ కాదని అంటున్నాడు, నువ్వే చెప్పని అంటూ ఉంటుంది. అనేది కదా మిగతా వాళ్ళందరూ చెప్తుండేది, తిను గాడ్కిన్ కాదని ఎవరు చెప్పారని అంటుంది. ఆయన కూడా మీరు ఎప్పుడు సీక్రెట్ గానే ఉంటారు కదా అని హీరోనికి చెప్తూ ఉండేది. హీరోని అంటుంది, అవును కానీ మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు కదా, ఇప్పుడు మీరు నా గురించి చెప్పండి అని అంటుంది. ఇంకా తను చెప్తూ ఉండేది, తినే ఒక గాడ్కిన్, ఆయన కూడా చాలా పవర్ఫుల్ రిచ్ పర్సన్ అని అంటూ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా ఆన్సర్ ఉంటే చెప్పండి అని అంటూ ఉంటుంది. హీరో హస్బెండ్ అంటూ ఉంటాడు, నీ గురించి నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదు ఏంటి, మన ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కదా అని అంటుంటాడు. హీరో అంటుంది, అవును నేను ఎప్పుడు నేను ఇన్సల్ట్ చేయాలనుకోలేదు, సీక్రెట్గా దాచాను హెల్ప్ చేస్తున్నాను, కానీ నువ్వే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని అంటుంది. హీరో హస్బెండ్ కూడా ఎడుస్తూ అంటాడు. ఇంకా హీరో అయితే అంటుంది, నువ్వు నా కొడుకుని అలా వదిలేవని అంటుంటుంది. హీరోని పడుతుంది కదా హీరోని వాళ్ళ అతని కొట్టు ఉంటుంది, మీరు బాగా జాలి చూపిస్తున్నారు మేడం అని అంటుంది. హీరోని అంటుంది, నేనేమో వీళ్ళ వైపు జాలి చూపాను, ఫస్ట్ నేను రివెంజ్ తీసుకుంది నా సిస్టర్ మీద, ఇంకా చిన్నప్పటి నుంచి నా లైఫ్ మొత్తం నాశనం చేసింది వీళ్ళ అమ్మాయి తిను, ఆయన కూడా మా డాడీని టెంప్ట్ చేసి ఇంకా మా డాడీని తీసేసుకుని చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, మా అమ్మకు కూడా నేను అస్సలు ఊరుకోనని అంటుంది.
ఇరును అసిస్టెంట్ గా మోకాల మీద కూర్చొని ఇంకా సారీ చెప్తాను ఎప్పుడు ఇలా చేయను ప్లీజ్ అని అంటుంది. ఇరును అడిగితే నా కాలు వదులు, ఆయన కూడా నువ్వు ఆ పని మనుషుల కూడా పనికిరావి, ఇక నుంచి వెళ్ళని ఇంకా తన తలను పట్టుకొని నేల మీద అంటిస్తూ ఉంటుంది. నా కూతురిని నా అమ్మని ఎంత ఏడిపించావు, నేను ఖచ్చితంగా వదులనని అంటుంది. నెక్స్ట్ ఎవరని అంటుంది. ఇంకా ఇరును ఉంది కదా వాళ్ళ డాడీ వైపు చూసి ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు నేను మీ నాన్నని, నేను చేసింది అంత మిస్టేక్ అయినా బిజినెస్ మొత్తం నీకు ఇచ్చేస్తానని అంటూ ఉంటాడు. ఇరును ఉంది కదా చాలా కోపంగా ఉంటుంది. తన పియ్యకి చెప్తూ ఉంటుంది బిజినెస్ మొత్తం మా డాడీ దిక్కు లాస్యం చేసేయండి, ఆయన కూడా వాళ్ళ పేరు కూడా వినపడకూడదని అంటుంది. ఈయన వాళ్ళ పియ్య ఉంది కదా ఇంకా ఫోన్ చేస్తుంది. ఈయన వాళ్ళ డాడీ బిజినెస్ ఇంకా మొత్తం అంతా లాస్ అయిపోయింది. ఈయన వాళ్ళ పిన్ని ఉంది కదా ఇంకా సారీ అడుగుతుంటుంది ఈయనని, కానీ వాళ్ళ ఇద్దరిని ఇంకా బయటికి పంపించామని చెప్పింటుంది ఈయనని. ఈయన వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు ఇదంతా నేనేమి కావాలని చేయలేదు, నీ సిస్టర్ చెప్పిందని చేస్తాను, నాకేమీ తెలియదని అంటూ ఉంటాడు. ఆయన కూడా ఇంకా పాపని అడుగుతూ ఉంటాను మీ నాన్న కదా నన్ను క్షమించని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది నువ్వు మా నాన్న కాదు, నేను దేవుడిని అడిగాను నాకు కొత్త డాడీ కావాలని, ఇతనే మా నాన్న అని అంటూ ఉంటాడు. ఈరోజు ఉన్న కదా పాపని ఎత్తుకుని అంటూ ఉంటాడు ఇప్పుడు నేను సొంత నాన్న నేను అని అంటూ ఉంటాడు. ఎట్లున్నదిగా మిగతాలందరూ చెప్తూ ఉంటుంది నా హస్బెండ్ది ఇంకా నా సిస్టర్ది కంపెనీ ఉంది కదా మొత్తం పేరు కూడా వినపడదు, ఎవరు ప్రాజెక్ట్ కూడా ఏమి ఇవ్వకూడదు, మొత్తం అంతా లాస్ అయిపోవాలని అంటుంది. వాళ్ళని బయటికి పంపించేసేయండి. ఇంకా ఇరవై ఉంది కదా తన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా బ్యాంక్ లాస్ చేసామని చెప్పింటుంది. ఇంకా చాలా కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది. బాబా ఇంకా అంటూ ఉంటుంది మీరు నిజంగా గాడ్కి నమ్మ, అయితే అమ్మమ్మని నన్ను ఎవరు అయిపోయారు కదమ్మా అని అంటుంటాడు. అప్పుడే అమ్మమ్మ అని కదా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంక బాబా అంటూ ఉంటుంది అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదమ్మా తొందరగా హాస్పిటల్ తీసుకుని వెళ్ళినమ్మా అని అంటుంటాడు. ఇరుని ఇద్దరుని కదా హాస్పిటల్ తీసుకుని వెళ్ళింటారు. కొన్ని రోజుల తర్వాత ఇంక ఇరుని మమ్మీ కదా బాగానే ఉంటుంది. ఇరునికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. అప్పుడే పాప ఉంది కదా వచ్చాడు. ఇద్దరు అడుగుతూ ఉంటాడు పాపని అసలు నీకేమైంది అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది నా పెయింటింగ్ బ్రష్ ఉంది కదా ఒక బాబు తీసుకున్నా అది తీసుకుంటే అతను అనుకుంటాడని అంటున్నాడు. హీరో అంటుంటాడు అయితే నువ్వు టీచర్కి చెప్పాలి కదా ఈ విషయం అని అంటూ ఉంటాడు. ఇంక పాప అంటుంది నేను చెప్పాను కానీ టీచర్ ఉంది కదా మీతో అందరూ తన సైడే మాట్లాడుతున్నాడని అంటూ ఉంటాడు. నేను మాత్రం స్కూల్కి వెళ్ళాను వేరే స్కూల్కి వెళ్తానని చాలా మంది ఏడిపిస్తున్నానమ్మా అని అంటూ ఉంటుంది. ఇటువంటిది నా బాబుని ఏడిపించాడని నేను అసలు ఎడుకున్న పదవి నేను మాట్లాడతానని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరునే కదా స్కూల్ దగ్గరికి వచ్చేయంటాడు. ఇంకా ఇరునే కదా టీచర్ చెప్తూ ఉంటుంది ఆ పాపకి ఇంకా నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. టీచర్ అంటుంది చిన్న దెబ్బే కదా అని అంటుంది. ఇరును అంటుంది ఇది చిన్న దెబ్బ చూడండి ఆయన కూడా మీరు టీచర్ అయినా కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకని అంటూ ఉంటుంది. టీచర్ అంటూ ఉంటుంది వాళ్ళ డాడీను కదా చాలా పవర్ఫుల్ ఆయన కూడా ఈ విషయం వద్దులేనని అంటుంది. ఏంటంటే ఎవరు ఫాదర్ చెప్పు వాళ్ళని తీసుకుని రా ఇక్కడ పిల్లు అని అంటుంది. ఇంకా టీచర్ అంటూ ఉంటుంది సరే సరే నేను పిలుస్తానని అంటుంది. ఇంకా ఫోన్ చేసి పిలిపించేది. ఇంకా తను అంటూ ఉంటుంది వాళ్ళ డాడీని కదా చాలా పవర్ఫుల్ అని అంటూ ఉంటుంది మీరు కూడా పెట్టుకోలేరని అంటుంది. ఏంటి అంటారు ఎంత పవర్ఫుల్ నేను కూడా చూస్తానని అంటుంది. ఏంటి మీరు మీ వైఫ్ ఉంది కదా ఇంత పవర్ఫుల్ తను చూస్తే పని మనిషిలా కనబడుతుందని అంటుంది. ఏదో మాత్రం చాలా కోపం వచ్చి గట్టిగా కొట్టు అంటాడు. అప్పుడే పాప వాళ్ళ ఫాదర్ని కదా వచ్చి ఉంటాడు. టీచర్ ఉంది కదా అంటూ ఉంటుంది నేను మీ అబ్బాయి సైడ్ మాట్లాడాను చూడండి వీళ్ళని కొడుతున్నాడని అంటుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటాడు ఎంత పవర్ఫుల్గా నీకు తెలియదని అంటూ ఉంటాడు. ఏంటంటే నాకెందుకు ఫస్ట్ మీ బాబు ఉన్నాడు కదా నా కూతుర్ని కొట్టాడు ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ బాబుని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ బాబు అంటాడు అవునానని నేను కొట్టానని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు చూడు నా కొడుకు చాలా తెలివైన వాడని అంటూ ఉంటాడు. ఆయన కూడా నా కొడుకు కొట్టాడు కదా ఇది కొన్ని 10,000 తీసుకొని ఇంకా దెబ్బలు కొడితే నేను ఇస్తానని అంటూ ఉంటాడు. ఈ రోజు మాత్రం చాలా కోపం వచ్చి వాడిని కొడుతూ ఉంటాడు. ఇదిగో ఇంకో 1,00,000 ఇదిగో ఇంకో దెబ్బకి 1,00,000 అని ఇంకా బాగా కొడుతూనే ఉంటాడు. టీచర్ అంటుంది నీకు ఇతను ఎవరో తెలియదా అని అంటుంది. హీరో అంటుంటాడు నీకు తెలియదా ఏంటి అని అంటూ ఉంటాడు. ఇంకా మీ బాబుని స్కూల్ నుంచి తీసేస్తానని అంటూ ఉంటాడు. ఆ పర్సన్ కదా ఇంకా టీచర్నే కొడుతూ ఉంటాడు ఫస్ట్ వీళ్ళకి టీచర్ ఇచ్చాని అంటుంటాడు. హీరో అంటుంది నా బాబుని నువ్వు స్కూల్లో నుంచి తీస్తావని అంటుంది. ఇంకా టీచర్ అంటుంది నేను హెడ్ టీచర్ని తీయగలనని అంటాడు. హీరో అంటుంది నువ్వు కానీ ఇంకా ప్రిన్సిపల్ కానీ ఎవరు తీయలేడు నా పాపని నేను కూడా చూస్తానని అంటూ ఉంటుంది. ప్రిన్సిపల్ ఉన్నారు కదా వచ్చి అంటాడు. ఇంకా హీరో ఉన్నారు కదా చెప్తూ ఉంటాడు మా పాపని వాళ్ళ బాబుని కదా కొట్టాడు ఇంకా మా పాపని తీసేస్తానని చెప్తున్నాడు మీరే మాట్లాడారని అంటూ ఉంటాడు. ఇంకా ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు వాళ్ళు చేసింది కరెక్టే కదా రాంగ్ కాదు కదా ఆయన కూడా మీ పాప మిస్టేక్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని అంటూ ఉంటాడు. నేను ప్రిన్సిపల్ అయినా కూడా ఇలా మాట్లాడతావా ఏంటి అని అంటూ ఉంటుంది. ప్రిన్సిపల్ అంటాడు ఇది నా ఇష్టం అయితే కూడా నువ్వు నన్ను జాబ్లో నుంచి తీయగలవా అని అంటూ ఉంటాడు. ఏంటంటే నువ్వు ప్రిన్సిపల్ అయినా కూడా ఉండకూడదు స్టూడెంట్స్కి కూడా చెప్పకూడదు అందుకనే ఇంకా ఫోన్ చేసి ఉంటుంది వేరే వాళ్ళకి ఇంకా మీతో అందరూ కదా ఇదంతా జోక్ లాగా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపల్కి ఫోన్ వచ్చేది తనని జాబ్లో నుంచి తీసేసారని ఇంకా ఇరుని అడుగుతూ ఉంటాడు నువ్వు అసలు ఎవరని అంటూ ఉంటాడు. ఏంటంటే నేను ఎవరు నీకు ఎందుకో ఆయన కూడా నువ్వు ప్రిన్సిపల్ లాగా ఉండకూడదని అంటుంది. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు నేను
మళ్ళీ మళ్ళీ జాబ్లో పెట్టగలను. ఇంకా వాళ్ళ సార్కి ఫోన్ చేసి ఉంటాడు. ఏంటంటే నువ్వు ఎంత ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా అతని జాబ్లో నుంచి పెట్టాడని అంటుంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, మా అంకుల్ కదా చాలా పవర్ఫుల్, అతను జాబ్లో పెడతాడని అంటూ ఉంటాడు. ఆ పర్సన్ కదా వాళ్ళ అంకుల్కి ఫోన్ చేసి అంటాడు. ఇంకా ఏడుస్తూ చెప్తూ ఉంటున్నాను ఇక్కడ ఏడిపిస్తున్నాడని. ఇంకా హీరోయిన్ ఉంది కదా వాడిని బాగా కొడుతుంటుంది. ఎందుకంటే హీరోయిన్ గురించి నోటి కట్టి మాట్లాడుతున్నాడని. అంకుల్ ఉంది కదా వచ్చంటే ఆ పర్సన్ కదా అంటూ ఉంటాడు, చూడండి నన్ను బాగా కొట్టాడు ఈ అమ్మాయి అని అంటూ ఉంటాడు. ఇంకా అంకుల్ అంటూ ఉంటాడు, ఎప్పుడు కొట్టాడు చెప్పు, నేను వాళ్ళని ఖచ్చితంగా వదలనని అంటూ ఉంటాడు. ఏంటంటే నిజంగా నన్ను వదలని అంటాడు. ఆ పర్సన్ కదా మొక్కల మీద పడి ఇంకా సారీ చెప్తూ ఉంటాడు. గాడ్కి మీరేంటికి రాని అంటూ ఉంటాడు, మా చుట్టాల వాళ్ళకి నేను గురించి తెలియదు అని అంటూ ఉంటాడు. ఏంటంటే నేను గాడ్కిన్ కాకపోతే ఇంకా మిగతా స్టూడెంట్స్ తోటి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన కూడా మీరు టీచర్ లాగా ఉండడం కుదరదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. ఏంటంటే కదా వాళ్ళు తన పాపకి చెప్తూ ఉంటుంది, నేను ఎప్పుడు నీకేం కాకుండా చూసుకుంటాను. ఇంకా బాబుకి చెప్తూ ఉంటుంది, తొందరగా నా పాపకి సారీ చెప్పని అంటుంది. బాబు కూడా సారీ చెప్పని అంటాడు. పాప ఉంది కదా ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తుంది, మేము సూపర్ అమ్మ అని. ఇంకా పాప ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ తోటి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి న్యూ డ్రామా తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.